న్యూ ఇయర్ సెలబ్రేషన్ను లక్ష్యంగా చేసుకొని నైజీరియా నుండి ఎండిఎంఏ డ్రగ్ను నగరానికి తరలిస్తున్న ముఠాను టీజీ ఎన్ఏబి సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 1 కోటి విలువైన ఎండిఎంఏ డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్మాపూర్లో నిన్న రాత్రి డ్రగ్ను విక్రయిస్తున్న 2 వ్యక్తులను సంగారెడ్డి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1 కోటి విలువైన కేజీ ఎండిఎంఏ 4 మొబైల్స్ వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి డ్రగ్ను డంప్ చేస్తున్నట్లు నైజీరియన్స్ జెర్రీ, జిమ్మీ అనే వ్యక్తుల నుండి డ్రగ్ను నిందితులను కొనుగోలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 10 రోజుల క్రితమే డ్రగ్ తరలింపు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసమే అని భారీగా డ్రగ్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్ తరలిస్తున్న మహమ్మద్ సలీం, ముఖేష్ దుబేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మరో 3 డ్రగ్ విక్రయాలతో పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రగ్స్ రాకెట్ వివరాలను నార్కోటిక్స్ ఎస్పీ చైతన్య, సంగారెడ్డి రూపేష్లు మీడియాకు వెల్లడించారు. ఆపరేషన్లో ఈరోజు ఎండిఎంఏ డ్రగ్ దాదాపు 1 కేజీ సీజ్ చేయడం జరిగింది. అలాగే 4 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఈ న్యూ ఇయర్ సంబంధించిన పార్టీస్కి 31st నైట్ పార్టీస్ జరగడానికి అవకాశం ఉన్నందున ఇక్కడ ఉన్న నీడీ కస్టమర్స్ అమ్మాలని చెప్పేసి ఢిల్లీ మరియు ముంబై నుండి ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎండిఎంఏ డ్రగ్ తీసుకొచ్చి అమ్మడానికి ట్రై చేశారు. సో దానిలో భాగంగా మేజర్గా జెర్రీ అండ్ జిమ్మీ అని 2 నైజీరియన్స్ ఉన్నారు. వీళ్ళు ఢిల్లీ అండ్ ముంబై నుండిలో ఈ ఎండిఎంఏ డ్రగ్ని 1000 రూపీస్కి గ్రామ్ చొప్పున అమ్ముతారు. దాన్ని రీటైల్ పెడ్లర్స్ అంతా కూడా తీసుకొచ్చి దాన్ని 3000, 4000 పర్ గ్రామ్కి ఇక్కడ హైదరాబాద్లో వివిధ కస్టమర్స్కి అమ్మడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఒక 10 days బ్యాక్ కూడా ఢిల్లీలో ఒక 13-20 గ్రామ్స్ ఎండిఎంఏ జెర్రీ అండ్ 320 గ్రామ్స్ జిమ్మీ ఇవి కూడా వీళ్ళు షేక్ అమ్మకి అండ్ షేక్ రియాజ్కి అమ్మడం జరిగింది. దాని తర్వాత ఈ 31st మళ్ళీ కావాలని చెప్పేసి వీళ్ళు 3 మహమ్మద్ సలీం, అబ్దుల్ హమీద్ షేక్ అలియాస్ సలీం అండ్ ముఖేష్ దుబే అండ్ రయీస్ రియాజ్ షేక్ ఈ 3 కూడా మళ్ళీ ముంబైకి వెళ్ళి 1 కేజీ ఎండిఎంఏ కొనడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మడానికి ట్రై చేస్తున్న టైంలో మన ముంబై హైవేలో ఇక్కడ పటాన్ చెరువు పిఎస్ లిమిట్స్లో టీజీ న్యాబ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్, సిఎస్ శ్రీధర్ డిఎస్పీ అండ్ రమేష్ రెడ్డి ఇన్స్పెక్టర్ అండ్ లోకల్ పటాన్ చెరువు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి అండ్ అదర్ కానిస్టేబుల్స్ అందరూ కూడా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ దగ్గర ఉన్న డ్రగ్ని టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ ప్రకారం కూడా అది ఎండిఎంఏగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టాం. దీని తర్వాత అక్కడికి వెళ్ళి పట్టుకోవడం, అక్కడ పెద్ద ఎత్తున గాంజా రికవర్ చేయడం, అతన్ని అరెస్ట్ చేయడం అవన్నీ చేయడం కూడా జరిగింది. అట్లనే వాళ్ళకి ఈవెన్ మహారాష్ట్ర వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అతను ఎట్లా డ్రగ్ నెట్వర్క్ చేస్తున్నాడు. మన యొక్క తెలంగాణలో కాకుండా అతను బయట నుంచి ఛత్తీస్గఢ్ ఎట్లా వెళ్తున్నాడు గాంజా సప్లై అనే దాన్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది. దాంట్లో సంగారెడ్డి పోలీస్ చాలా చెప్పుకోదగ్గ ఎఫర్ట్ అది. దానివల్ల ఒక పెద్ద నెట్వర్క్ మనం చేయించడం జరిగింది. అట్లానే ఇవాళ చెప్పినట్టు ఒక అంతర్రాష్ట్ర ఎండిఎంఏ సప్లై చేసే ముఠాను పట్టుకోవడం జరిగింది. ఇదంతా ఎఫర్ట్స్ కంటిన్యూస్గా చేస్తున్నాం. టీజీఏఎన్బి లోకల్ పోలీస్ సహాయంతో బయట రాష్ట్రాల్లో కానీ మా టీం ఒకసారి రాజస్థాన్ దాకా వెళ్తూ ఉంది. రాజస్థాన్లో వెళ్ళి పట్టుకోవడం జరుగుతుంది. రాజస్థాన్ నుంచి అక్యూజ్లు పట్టుకోవడానికి టీంలు పంపిస్తున్నాం. అట్లానే మిగతా రాష్ట్రాల్లో కూడా చెప్పినట్టు ముంబై నుంచి వస్తున్న వాటిని కూడా మనం ముందే ఇన్ఫర్మేషన్ తీసుకుని పట్టుకోవడం, బెంగళూరు నుంచి నైజీరియన్స్ వస్తుంటే వాళ్ళు కూడా పట్టుకోవడం, ఇట్లాగా మన తెలంగాణలోనే కాకుండా బయట నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తున్నా కూడా టీజీ న్యాప్ వాళ్ళని వదలదు. లోకల్ పోలీస్ సహాయంతో వాళ్ళని పట్టుకోవడం గ్యారంటీగా జరుగుతూ ఉంది. ఈ యొక్క మళ్ళీ విత్ కమింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో కానీ వీటి అన్నింటిలో కూడా అందరికీ ఆల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా మేము మా సైడ్ నుంచి ఒక విజ్ఞప్తి, మీరు ఎవరైతే కానివ్వండి లేదంటే ఇంకెవరినైనా పిలుస్తున్నారో వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోవాలి. మీకు అనుమానం ఉంటే ఎనీవే అది లోకల్ పోలీస్ మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు మేము కూడా చెక్ చేస్తున్నాం, యాంటీసైడ్స్ చెక్ చేస్తున్నాం. అట్లాంటి వారు రాకుండా మన యొక్క తెలంగాణలో అటువంటి డ్రగ్స్ అనేది దానికి తావు లేకుండా చేయడమే మన సీఎం గారు స్పెసిఫిక్గా చెప్పారు. డ్రగ్స్ రహిత తెలంగాణ చేయడమే మన ముఖ్య ఉద్దేశం. దానికోసం అన్ని విధాలుగా మనం కృషి చేస్తున్నాం. అయితే ఈ కృషిలో భాగంగా టోటల్ ఈ 15 రోజుల్లో డిసెంబర్ 1 నుంచి 20 తారీఖు దాకా 641 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. 15 కిలోల గాంజా చాక్లెట్ పట్టుకోవడం జరిగింది. 1600 గ్రాముల హ్యాష్ ఆయిల్, ఎండిఎంఏ కేజీ 300 గ్రాములు, ఓపియం 1 కేజీ ఓపియం, ఓజీ
ఓజీ వీడ్ అంటారు, హైడ్రోపోనిక్ వీడ్ 97 గ్రాములు, చెరస్ 115 గ్రాములు, పాపిష్ రా ఇది రాజస్థాన్ నుంచి వస్తుంది, ఇది కూడా 53 కిలోలు. హీరోయిన్ పట్టుకోవడం 44 గ్రాముల హీరోయిన్ పట్టుకోవడం జరిగింది. ఇట్లాగా ఈ 4.5 కోట్లు మన లాస్ట్ 20 డేస్. ఇంకా మా యొక్క ఎఫర్ట్ కంటిన్యూస్గా ఉంటుంది. మన ఎయిమ్ మీ ద్వారా అందరి ద్వారా మా యొక్క రిక్వెస్ట్, మనం తెలంగాణ డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలి. అట్లానే ఈ న్యూ ఇయర్లో ఎటువంటి డ్రగ్స్ అనేది రానియకుండా మనం కృషి చేయాలి. దానికి మీరందరి సపోర్ట్ మాకు అవసరం. అందరం కలిసి కృషి చేస్తే మనం హెల్దీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అట్లానే మన రాష్ట్రాన్ని అట్లానే తద్వారా మన దేశాన్ని కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రం మరియు దేశంగా మార్చుకోవాలి. థ్యాంక్ యూ. వీళ్ళు గాంజా డ్రగ్స్ అనేది ఒక్క ఆర్గనైజేషన్ చేయదు, అందరూ కలిసి చేయాలి. అది డిఆర్ఐ గోవా వాళ్ళు ఆపరేషన్ చేశారు. వాళ్ళు మన కేసులో 850 కిలోల వరకు గాంజా పట్టుకోవడం జరిగింది. అది పిట్టడి వెంట గోవా.